నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా అనేక హాట్ టాపిక్స్ కనపడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ బీసీ ఉద్యమం గురించి మనం దాదాపు ఒక సంవత్సరం పాటు మనం మాట్లాడుతూనే ఉన్నాం. సో ఇటీవల ఈశ్వరయాచారి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీని మీద ప్రధానంగా బీసీ సంఘాలు ఈ బీసీ రిజర్వేషన్ల కోసమే ఆత్మహత్య జరిగిందనే వాదన ఎక్కువ వినిపిస్తూ ఉన్నారు. చాలామంది ఈ ఈశ్వరయ్య చావుని ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఉన్నట్టుగా కనపడతా ఉంది. సో ఈ అంశం మీద అలాగే ఈరోజు రేపు గ్లోబల్ సమిట్ అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైజింగ్ తెలంగాణ 2047 అని ముఖ్యమంత్రి గారు ఇటీవల ప్రకటన చేశారు. సో ఈ 2047 కోసం ఇప్పటి నుంచే వీళ్ళు సన్నాహాలు చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. సో ఈ గ్లోబల్ సమిట్ వల్ల ఎవరికి ఉపయోగం, అసలు ఇందులో వచ్చే ఇన్వెస్టర్స్కి సంబంధించి తెలంగాణకి ఎంతమంది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు ఇందులో. సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. అలాగే ఓయూకి ముఖ్యమంత్రి రెండోసారి రావడం, మొన్న ఆల్రెడీ పరదాల మధ్యలో వచ్చి చాలామంది నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పరిస్థితి, అప్పుడు చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి, ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనవి చాలామంది వ్యక్తుల మీద, నిరుద్యోగుల మీద. సో మరి ఈసారి పరదాలు లేకుండా వస్తానంటున్నాడు ముఖ్యమంత్రి. కేవలం ఇది ఓయూలో ఇన్వెస్ట్మెంట్స్ అలాగే జరుగుతున్న అభివృద్ధి మీద కానీ వీటి మీద సంక్షేమ పథకాల మీద కానీ వీటి గురించి మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. మరి నిరుద్యోగులను ఉద్దేశించి, ఉద్యోగాలను ఉద్దేశించి మాట్లాడుతానన్న ఒక క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది. సో వీటి గురించి క్లారిటీ తీసుకోవడానికి ఆర్పిఐ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, అంటే ఫస్ట్గా ఈ గ్లోబల్ సమిట్ గురించి మనం మాట్లాడితే ఈరోజు జరుగుతుంది కాబట్టి విజన్ 2047 వీళ్ళు చెప్తున్నమాట, రైజింగ్ తెలంగాణ అనేది వీళ్ళ నినాదం. మీరేం చెప్తారు సార్? ఫస్ట్ వీటి మీద ఏం చెప్తారు? నాకు తెలిసి బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై చేస్తున్న ప్రోగ్రామ్గా చూడాలి. ఎందుకంటే వాళ్ళది కూడా రైజింగ్ ఇండియా ప్రోగ్రామే ఉంది. 2047. సో 2047 వికసిత్ భారత్, జస్ట్ ఆయన పేరు మార్చాడు అంతే. వికసిత్ భారతము బీజేపీది నినాదము, ఇతనేమో రైజింగ్ తెలంగాణ. సో బోత్ రెండు కూడా ఏంటంటే పెట్టుబడిదారీ ప్రయోజనాలు, అగ్రవర్ణ దోపిడీ కులాల ప్రయోజనాలను, భూస్వాముల ప్రయోజనాలను కాపాడే ఎత్తుగడ. దీంతో ఏమవుతుందంటే దాంతో భూమి యొక్క, అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ యొక్క భూమి వాల్యూని పెంచడం, ఆ భూమి వాల్యూ పెంచడం ద్వారా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఉన్న భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఒక ఫేక్ ఫ్యాక్టరీస్, కంపెనీస్ పెట్టేసి, ఫారెన్ కంపెనీస్ పెట్టి, అవన్నీ కూడా ఇక్కడ ఇండియన్సే పోయి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. అవును. సో వాళ్ళంతా ఏంటంటే అక్కడున్న ఫారినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిపి, ఎప్పుడైనా ఫారినర్ కంపెనీ ఎట్లా ఉంటుందంటే లోకల్ వాళ్ళని కలిపి పెట్టాలి. అవును. మనం డైరెక్ట్గా ఇండియన్ పోయి అక్కడ ఉన్నా కూడా మనం డైరెక్ట్ కంపెనీ పెట్టడానికి లేదు, అక్కడున్న లోకల్ వాళ్ళతోని కంపెనీస్ పెట్టేయాలి. అవును. సో పెట్టించి దాన్ని గ్లోబల్ కంపెనీగా పేరు మార్చి దాంట్లో పెట్టుబడి పెడతారు. పెట్టేది ఎవరు అంతా కూడా మళ్ళీ ఇండియన్సే ఉంటారు అక్కడ. అంటే వీళ్ళ డబ్బే తీసుకుపోయి వాళ్ళ పేరుని పెడతారు. అవును. అవును. సో కాబట్టి ఇక్కడ ఉన్న అక్రమంగా సంపాదించిన డబ్బు అంతా కూడా నల్లధనాన్ని అంతా తెల్లధనంగా మార్చుకోవడానికి అక్కడ వాళ్ళతో పెట్టించి అక్కడ పేర్లు అక్కడ ఉంటాయి, మొత్తం పెట్టుబడి అంతా వీళ్ళది. ఓకే. అంతే, తేడా ఏమి ఉండదు. అంటే డబ్బులు ఇక్కడ అక్రమంగా సంపాదించిన డబ్బంతా కూడా అక్కడ బ్లాక్ మనీ అంతా బయటమెంట్ చేసుకోవడం, దీన్నే గ్లోబల్ సమిట్ అంట. సో ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న డ్రామా అంతా అదే, ఇక్కడ ఈయన చేస్తున్న డ్రామా అదే, మోడీ చేస్తున్న డ్రామా అదే. సో కాబట్టి వాళ్ళెవరు ఫారినర్ కంపెనీలు వచ్చి ఇండియానంతా బాగా డెవలప్ అయింది, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే విపరీతమైన లాభాలు వస్తాయని చెప్పేసి పరిస్థితులలో ఏ కంపెనీ పెద్దగా లేదు. ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అనే వర్డ్ మీరు ఒప్పుకుంటారా? రైజింగ్ తెలంగాణ నేను ఏమంటానంటే, రైజింగ్ తెలంగాణ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కామన్ మ్యాన్ పెరగకుండా రైజింగ్ తెలంగాణ అనేది ఉట్టి అది ఈ మోడీ గారు ఇచ్చిన స్లోగన్ లా టైప్లో ఉంటుంది. వికసిత్ భారత్ అనే స్లోగన్ టైపులనే ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకవైపు చూడండి, మొత్తం రూపాయి పతనం అంతా అయిపోయింది. డాలర్తో పోల్చుకుంటే 86% పడిపోయింది మనది. సో 86% పడిపోయిన తర్వాత ఎట్లా రైజ్ అవుతుందండి ఇండియా? ఎట్లా రైజ్ అవుతుంది చెప్పండి? అవును. ఇప్పుడు డాలర్ ప్రపంచంలో నీ దగ్గర ప్రపంచంతో పోటీ పడుతున్నావు అంటే నీ దగ్గర బంగారం నిల్వలు ఉండాలి, నీ దగ్గర సంపద నిల్వలు ఉండాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. అవును. అప్పుడు రూపాయి విలువ పెరుగుతుంది. అప్పుడు
ఈ రూపాయి విలువ పతనం అవుతుందంటే అర్థమైంది. ఈ సగటు భారతీయుని యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోయినట్టు, ఇక్కడ సంపద విలువ లేనట్టు, ఇక్కడున్న బంగారం విలువలు కూడా పడిపోయినట్టు. అవును. సో అప్పుడు పడిపోతేనే అక్కడ డాలర్ విలువ పడిపోతుంది. వీటి విలువ పెరిగినప్పుడే డాలర్ విలువ పెరుగుతుంది. సో ఇక్కడ సామాన్యుని యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగలేదు, అట్లాగే ఇక్కడున్న బంగారం విలువలు పెరగలేదు. సో కాబట్టి ఇక్కడ పెరిగింది విలువ అంతా ఎవరిదంటే అదానీ అంబానీ సంపద పెరిగింది. అవును. సో ఇక్కడున్న బాగా అగ్రవర్ణ దోపిడీ కులాల ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. సామాన్యుని ఇన్వెస్ట్మెంట్ పెరగలేదు, ఇన్కమ్ పెరగలేదు. ఇన్కమ్ పెరిగితే 124 స్థానముల ఎట్లా ఉంటారు? అవును. ఇప్పుడు అక్కడ 24 స్థానం ఇండియాలోకి వచ్చేసరికి 24 స్థానంలో ఉంది తెలంగాణ. రైట్. అవును. నువ్వు భారతదేశం వచ్చేసరికి 124 స్థానంలో ఉంది డెవలప్మెంట్లో. ప్రపంచ సూచికలో 124 స్థానంలో ఉన్నాక ఇక నువ్వు డెవలప్మెంట్ ఎట్లయినట్టు అర్థం. రైట్. సో డెవలప్ అయిన భారత్ అయితే వికసిత భారత్ అవుతుంది. నువ్వు అండర్ డెవలప్డ్ కూడా లేవు. నీకంటే భూటాన్ డెవలప్మెంట్లో ఉంది, నీకంటే పక్కకున్న ఏమంటారు దాన్ని మన ఇది మొన్నటిదాకా సంక్షేమం వచ్చిన కంట్రీ ఉంది చూడండి బంగ్లాదేశ్, నీకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో డెవలప్మెంట్లో ఉంది. మనకంటే దాని యొక్క అక్షరాస్యత శాతం పెరిగి ఉంది. అవును. మనకంటే ఇవాళ ఆ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నది. తర్వాత ఆహారం, ఎవరైతే పేదరిక నిర్మూలనలో మనకంటే దాదాపు 60-70% పెరిగి ఉన్నారు వాళ్ళు ఇండియా కంటే కూడా. బంగ్లాదేశ్ ఎంత చిన్న దేశం, భూటాన్ ఎంత చిన్న దేశం. అవును. ఇట్లాంటి దేశాలు మనకంటే డెవలప్మెంట్లో ముందంజలో ఉన్నాయి. అక్షరాస్యత విషయంలో కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో కావచ్చు, అలాగే అగ్రికల్చర్ డెవలప్మెంట్లో కావచ్చు, తర్వాత ఏమంటారు మన తిండి భోజనం అంటే పేదరిక నిర్మూలన కావచ్చు. ఇవన్నీ కూడా చిన్న దేశాలు. బంగ్లాదేశ్, భూటాను, నేపాల్ లాంటి దేశాలు డెవలప్ అయినాక నువ్వు వికసిత భారత్ పేరే ఉండదు అంతే తప్ప అంటే ప్రోగ్రెస్ ఏం లేదు. కానీ వికసిత తెలంగాణ పేరే ఉన్నది తప్ప ప్రోగ్రెస్ ఏం లేదు. కానీ అంటే ఒకటి సార్, అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే తెలంగాణని 2047కి రెడీ చేయాల్సిన అవసరం ఇప్పుడే ఉందా? అంటే ప్రణాళికలు పెట్టుకోవడం తప్పేం కాదు, ప్రణాళికలు తప్పేం కాదు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం తప్పేం కాదు. కానీ ఎవరు ఫేక్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ ఫేక్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి కదా. అవును. నువ్వు రియల్ కంపెనీస్ ఉండి రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే నాకు దాన్ని వెల్కమ్ చెప్పాలి, తప్పేం లేదు. కానీ ఫేక్ కదా, ఇక్కడ తీసుకుపోయిన డబ్బు తీసుకుపోయి అమ్ముకొని అక్కడ వాళ్ళ పేరు మీద కంపెనీలు పెట్టించి ఆ కంపెనీల ద్వారా ఈ బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి చేసుకునే ఎవరు తతంగం తప్ప ఇలా ఎక్కడ కూడా రియల్గా కంపెనీస్ వచ్చి పెట్టి ఇక్కడ చేస్తున్నది ఏం లేదు. అంటే గ్లోబల్ వైడ్ ఇప్పుడు పెట్టాల్సిన సమిట్ అవసరం ఉందంటారు. అంటే ఇప్పుడున్న తెలంగాణ సిచ్యువేషన్స్, తెలంగాణ ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణలో క్రైసిస్ కానీ, 6 గ్యారెంటీల అంశం కానీ, లేదా బీసీ రిజర్వేషన్ పెండింగ్ కానీ, మొన్నటిదాకా మీరు కూడా ఎస్సీ రిజర్వేషన్స్ గురించి కూడా మీరు చాలా బాగా మాట్లాడారు. సో మరి ఇట్లాంటి క్రైసిస్లో ఉన్న తెలంగాణకి ఇప్పుడు రైజింగ్ అనేది మనం వరల్డ్ వైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉందా? రైజింగ్ తెలంగాణ అంటే కామన్ మ్యాన్ ఇన్కమ్ ఏం పెరిగిందండి తెలంగాణలో? కామన్ మ్యాన్ ఇన్కమ్ పెరిగితే రైజింగ్ తెలంగాణ. 1 కోటి మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ. 1 కోటి మందికి పైగా దాదాపు 1.5 crore నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు మీరు వచ్చిన కాంచెల్లి కల్పించిన ఉద్యోగాలేని, అందులో తెలంగాణ వాళ్ళకి కల్పించింది ఎంత? ఉత్తరాది వాళ్ళకి పక్కన పెట్టండి, ఆంధ్ర వాళ్ళకి పక్కన పెట్టండి. మీకు ఆంధ్ర వాళ్ళకు ఉత్తరాది వాళ్ళకు ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలు దొరకచ్చు కదా. బట్ తెలంగాణ వాడికి ఎక్కడుంది? లేదు. తెలంగాణ వాడికి లేనప్పుడు ఇప్పుడు నీకు రైజింగ్ తెలంగాణ అనే పదం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు హైటెక్ సిటీ పోండి, 5% ఉన్నాం మనం ఐటీ రంగంలో తెలంగాణ వాళ్ళం. మరి 95% ఉద్యోగాలు హైటెక్ సిటీలు ఎవరి? ఆంధ్ర, ఉత్తరాది వాళ్ళే, నార్త్ ఇండియా వాళ్ళే. మరి 5% ఉంటే నీకు రైజింగ్ తెలంగాణ ఎట్లా అయింది అంటున్నా. 95% నువ్వు ఉన్నావంటే అందులో ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, డెవలప్మెంట్లో 95% నీ వాటా ఉంటే, మిగతా 5% ఇతర రాష్ట్రాల వాటా ఉంటే నువ్వు రైజింగ్ అన్నట్టు. నువ్వు 5% ఉన్నాక రైజింగ్ ఎట్లయితుంది అంటున్నా. నీ వాటానే 5% ఉన్నది, నువ్వు ఎట్లా రైజింగ్ అవుతావు అంటాను. అవును. సో కాబట్టి ఇది రైజింగ్ తెలంగాణ కాదు, ఇది కేవలము ఆ వికసిత భారత్ పేరు మీద మోడీ ఎట్లయితే డ్రామాలు ఆడుతున్నాడు, తెలంగాణ రైజింగ్ తెలంగాణ పేరు మీద ఈయన కూడా డ్రామాలు ఆడుతున్నాడు. ఇద్దరూ ఒకటే. అందుకే ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యనే. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్య చేస్తున్న రాజకీయాల్లో భాగంగానే ఇవాళ ఈ రైజింగ్ తెలంగాణ పేరు మీద ఆయన వికసిత భారత్ పేరు మీద ఆయన డ్రామాలు ఆడుతున్నారు. అంటే మీరు చెప్పండి సార్, అంటే ఒక 1000 కోట్లు ఖర్చు అవుతుందేమో అనుకుందాం, ఒక 1500 కోట్లు వేసుకుందాం ఇప్పుడున్న పరిస్థితులు ఈ 2 రోజుల సమిట్కి.
ఇప్పుడున్న తెలంగాణ క్రైసిస్లో ఈ 1500 కోట్లైనా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా ఈ గ్లోబల్ సమిట్ పేరు మీద? అవునండి. ఇప్పుడు వాళ్ళ బ్లాక్ మనీ గనుక వైట్ మనీ చేసుకోవడానికి వీళ్ళు ఇలా భూముల పేర్ల మీద లక్షల కోట్లు సంపాదించారు. హ్మ్. దాన్ని వైట్ చేసుకోవాలంటే వేరే మార్గం లేదు వాళ్ళకి. హ్మ్. వేరే మార్గం లేదు. హ్మ్. అక్కడ పోయి ఈ డబ్బంతా బ్లాక్ మనీ అంతా వైట్ మనీ కావాలంటే ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఈ ఇప్పుడు ఆటగాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు నీకు డెవలప్ చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరైతే ఇప్పుడు అంబాసిడర్ను పెట్టుకోవాలనుకుంటావు ఇక్కడ ఉన్న వాళ్ళని పెట్టుకో నువ్వు. మన దగ్గర ప్రపంచ క్రికెట్ దాంట్లో గెలిచిన మహిళలు ఉన్నారు. మహిళలు. తర్వాత ఆయన బాక్సింగ్లో మొన్న అమ్మాయి గెలిచింది. అవును. ఎవరు నిక్కత్ జరీనో ఏదో అవును. పేరుంది. ఆ అమ్మాయి గెలిచింది. అట్లాంటి వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుంటే నీకు భారతదేశంలో ఒక అరే వరల్డ్ అప్పుడు ప్రపంచంలో నంబర్ 1గా నిలిచిన వాళ్ళు మనోళ్ళు ఉన్నాక వాళ్ళని పెట్టుకోకుండా నువ్వు ఎక్కడో ఇంగ్లాండ్ అయినా పట్టుకొచ్చుకున్నావు అంటే అర్థమైంది. హ్మ్. అంటే ఇంగ్లాండ్ నుండి ఫేక్ కంపెనీలన్నీ తీసుకొచ్చి హ్మ్. మనోళ్ళ పేరు మీద పెట్టించిన కంపెనీలన్నింటినీ వాటికి లీగలైజ్ చేయడానికి హ్మ్. దానికి ఒక ఇమేజ్ కలిపేయడానికి పెట్టిస్తున్నావు తప్ప హ్మ్. నీకు అక్కడ నీకు ఏమీ లేదు. అక్కడ ఏం లేదు, పస లేదు అక్కడ. కానీ ఈ 1500 కోట్లైనా కూడా ప్రజల డబ్బే కదా సార్. అదే డబ్బే ప్రభుత్వం కదా ఖర్చు ప్రజల పెట్టాలి డబ్బు. కదా. ఇప్పుడు అంతే ఇప్పుడు ప్రజల డబ్బు ఖర్చు పెట్టే కదా ఇవాళ వీళ్ళంతా ఈ డ్రామాలు ఆడుతున్నది. ఇప్పుడు ఇవాళ నువ్వు 420 హామీలు కానీ 420 హామీలలో ఏ హామీ నెరవేర్చలే హ్మ్. వాళ్ళు. ఈవెన్ నన్ను అడిగితే బస్సులు ఫ్రీ బస్సులు కూడా ఒక ఫేకే. హ్మ్. 100 బస్సులు ఉంటే ఆ 100 బస్సులు ఇప్పుడు నడుస్తలేవు. అవును. ఎన్ని నడుస్తున్నాయి? ఒక 20 బస్సులు నడుస్తున్నాయి ఫ్రీ బస్సుల పేరు మీద. ఓవరాల్గా. మిగతా బస్సులన్నీ లోపలే పడ్డాయి. హ్మ్. దాంట్లో ఆ కాంపిటీషన్లో పాపం కొంతమందికి పోతున్నారు అంతే. హ్మ్. మిగతా వాళ్ళంతా ఆటోలలోనే పోతున్నారు. మిగతా ప్రైవేట్ బస్సులలోనే పోతున్నారు. హ్మ్. ఇవాళ మొత్తం ప్రైవేట్ బస్సుల రద్దీ పెరిగిందా తగ్గిందా? అవును. ఫ్రీ పెరిగింది. బస్సులు ఉంటే ప్రైవేట్ బస్సులు తగ్గాలి కదా. అవును. కానీ పెరిగింది. పెరిగింది. ఎట్లా పెరుగుతుంది? ప్రైవేట్ బస్సులు ఎట్లా పెరుగుతాయి? అసలు ఫస్ట్ గవర్నమెంట్ బస్సులైనా పెరిగితే నువ్వు గవర్నమెంట్ బస్సులు పెంచితే నిజంగానే పెరిగినట్టు పెంచాలి. లెక్క. అవును. కానీ పెరిగింది ప్రైవేట్ బస్సులు. ఎక్కడ ఒక ఆటోకు కూడా ఆదాయం తగ్గలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రైవేట్ బస్సుల్లో కూడా ట్రావెలింగ్ చేసే పరిస్థితి లేదు. లేదు, ఈ సెక్యూరిటీ అగ్ని లేదు, ప్రమాదాలు ఇవన్నీ కూడా సెక్యూరిటీ లేదు అక్కడ. అయినా కూడా ఏదో అనివార్యంగా పోతున్నారు ఎందుకంటే గవర్నమెంట్ బస్సులు లేవు కాబట్టి. తప్పదు. సో కాబట్టి ఇవాళ ఈ పరిస్థితులలో రైజింగ్ తెలంగాణ కానీ వికసిత్ భారత్ కానీ అది కొంతమంది పెట్టుబడిదారులను డెవలప్ చేయడానికి, తర్వాత బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి, తర్వాత అగ్రవర్ణాల సంపన్నుల దోపిడీ కులాల యొక్క సంపదను పోగు చేసుకోవడానికి, లీగల్ చేసుకోవడానికి ఏదో ఆడుతున్న నాటకం తప్ప పేదరికాన్ని నిర్మూలన చేయడం చేసే ప్రోగ్రాం కానీ, హ్మ్. లేదంటే ఉద్యోగాలు పెంచడం ప్రోగ్రాం కానీ, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడం ప్రోగ్రాం కానీ ఇవి కాదు. హ్మ్. ఇది సంపన్నులను పెంచుకున్న ప్రోగ్రాము. మరింత సంపన్నులు మరింత సంపన్నులు చేయడం, పేదలను మరింత పేదలుగా చేసే ప్రోగ్రాం తప్ప ఇది రైజింగ్ తెలంగాణ పేరు మీద ఎక్కడ పేదరిక నిర్మూలన ఛాలెంజ్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇందాక మీరు కూడా మాట్లాడారు ఆల్రెడీ దీంట్లోనే. మెస్సీ అనే వ్యక్తి ఇప్పుడు ఇంగ్లాండ్కి సంబంధించిన ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈయన ఏదో ట్రయల్ మ్యాచ్ ఏదో సంథింగ్ ముఖ్యమంత్రికి ఆయనకు ఒక ట్రయల్ మ్యాచ్ 13వ తారీఖున ఉంది, అది ఓకే. కానీ అతను ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాలన్న ఆలోచన కానీ అతనికి ఎన్నో ఇప్పుడు 15 కోట్లు ఎంతో అతని రెమ్యునరేషన్ అంటున్నారు. ఇప్పుడు ఈ 15 కోట్లైనా కూడా పర్ మంత్ అనుకున్నా లేకపోతే పర్ ఇయర్ అనుకున్నా 15 కోట్లు పక్క దేశాలు వాళ్ళకి పెట్టి మనకి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ పెట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణలో. అవునండి. ఇప్పుడు ఆయన ఒకవైపు మూసీ ప్రక్షాళన పేరు మీద వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తేవాలి, అవును, పెట్టిపియాలి. దానికి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఆయనకు ఆ మూసీ కాలువల పేరు మీద మొత్తం ఆకాష్ ఆర్మాన్ బిల్డింగ్లను కట్టించి ఆయనకు కాంట్రాక్ట్ ఇవ్వాలి. ప్లస్ ఈయన అందులో దొబ్బాలి ఎవరు రేవంత్ రెడ్డి. ప్లస్ అట్లా త్రిబుల్ ఆర్ పేరు మీద అక్కడ వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ భూములన్నీ అమ్ముకోవాలా త్రిబుల్ ఆర్ పేరు మీద, వాటికి రేట్లు పెంచాలి. అదొక ప్రాజెక్ట్లో ఉన్నాడు ఆయన. అంటే త్రిబుల్ ఆర్ పేరు మీద ఒకవైపు దొబ్బాలి, వేల కోట్లు దొబ్బాలి, మూసీ పేరు మీద వేల కోట్లు దొబ్బాలి. తర్వాత ఇవాళ ఇంకేముంది ఆయనది, ఆయన మెయిన్ ప్రాజెక్టులలో కీలకమైన ప్రాజెక్టులు ఏంటంటే జిహెచ్ఎంసీలో ఇదంతా కూడా విస్తరించాలి. అవును, అటు త్రిబుల్ ఆర్ విస్తరించాలి, ప్లస్ ఇటు మూసీ పేరు మీద అయ్యే ప్రాజెక్టులు అంతా ఆకాశ ఆర్మాన్యువల్ బిల్డింగ్ పెట్టాలి. అందుకే ఆయన ఇప్పుడు ఆ భూమి అంతా సేకరించాడు. ఇలా భూమి అంతా సేకరించి పేదలకు ఇల్లు కట్టియాలని కాదు, లేకపోతే మధ్యతరగతి ప్రజలకు మిడిల్ క్లాస్ ప్రజలకు ఎంఎస్ఎంఈ ద్వారా ప్రాజెక్టులు కట్టియాలని కాదు. హిల్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు హిల్ట్ వచ్చింది. ఆ హిల్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ఇప్పుడు 5 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను 5,000 కోట్లకే అమ్మి పడేస్తాడు.
ఎందుకు 5 లక్షల కోట్ల రూపాయల భూములు 5,000 కోట్లకి అమ్మేస్తున్న బడా భూస్వాములకు అంటే పెట్టుబడిదారుల కంటే ఈ ప్రాజెక్టు పేరు మీద వచ్చే ఏదైతే భూమి ఉందో ఈ ప్రాజెక్టు పేరు మీద వాళ్ళు ఇల్లు అక్కడ మొత్తం ఆకాశ హార్మానాలు కట్టాలంటే ప్రైవేట్ వ్యక్తులకు భూములు అమ్మాలి. ఆ భూములంతా ఇప్పుడు ఇండస్ట్రీ పేరు మీద ఉన్నాయి. ఇండస్ట్రీ పేరు మీద ఎప్పుడు నిజాం పీరియడ్ల నుంచి కేటాయించిన భూములు అవన్నీ పావులకు అరకు రూపాయికి అమ్మిన రూపాయికి ఈ లీజుకి ఇచ్చిన భూములు అవన్నీ ఇలా ఒక్కొక్కటి 1,70 కోట్లు 80 కోట్లు 150 కోట్ల ఎకరానికి అమ్ముడుపోయే పరిస్థితికి వచ్చింది. సో అట్లాంటి భూములు 5 లక్షల కోట్ల విలువైన భూములను ఇవాళ 5,000 కోట్లకి అమ్మేస్తున్నావు. ఎవరికి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతారు. అవును. సో దానివల్ల ఏంది వాళ్ళంతా కూడా ఏం చేస్తారు ఈ ప్రాజెక్టులన్నీ కట్టేస్తారు. ఏది ఈ మూసీ పేరు మీద ప్రాజెక్టులు ఈ RRR పేరు మీద వచ్చే ప్రాజెక్టులు అన్నీ వాళ్ళు కట్టేస్తారు ఆ భూములు. సో అందుకే ఏం చేశాడు ఆయన తెలివిగా ఇవాళ బయటికి అంటే ఈ కంపెనీలు అన్నింటి నుంచి బయటికి పంపిస్తారు. అది కూడా ఏంది రెడ్ జోన్ కంపెనీ పంపిస్తే ఓకే. సుప్రీంకోర్టు కూడా చెప్పింది రెడ్ జోన్ కంపెనీలు ఫార్మా కంపెనీలు కానీ తర్వాత ఈ ఏదైతే ఈ మన ఫర్టిలైజర్ కంపెనీ కానీ ఇట్లాంటి కంపెనీలు పంపి ఓకే. కానీ వాట్ అబౌట్ ఐటీ కంపెనీలు? అవును, వాటి కూడా వెళ్ళాలంటే కష్టమే. వాటిని ఎందుకు బయట పంపాలి నువ్వు? వాట్ అబౌట్ గ్రీన్ కంపెనీలు అగ్రికల్చర్ సంబంధించిన కంపెనీస్ కానీ అంటే ఫెర్టిలైజర్ తప్ప మిగతా ఉన్నాయి కదా. తర్వాత ఇంకా మిగతా చిన్న చిన్న కంపెనీలు MSME కంపెనీలు కానీ వాటిని బయటికి పంపాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పేర్ల మీద కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. మరి వాళ్ళకి కేటాయించాలి. దాంట్లో ఎక్కువ SC ST కేటాయిస్తలేవు. 250 కంపెనీలు పెట్టుకొని ఆల్రెడీ MSME ద్వారా వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు 200 నుండి 300 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఎవ్వరికి కూడా భూమి కేటాయించలేను. ఈ భూములు ఎందుకు కేటాయిస్తలేవు? రైట్. ఇప్పుడు 5,900-200 ఎకరాలల్లా వీళ్ళకి ఎందుకు కేటాయిస్తలేవు ఆ భూములను? ఎవరికి కొత్త వాళ్ళకి ఎందుకు కేటాయిస్తారు? అది కూడా తక్కువ ధరకు 30%గా ఏది SR వాల్యూలో 30%. నువ్వు 100% పెంచాలా 200% పెంచాలా? నువ్వు ఎందుకు తక్కువ ధరకు అమ్ముతాను? హిల్ట్లో కూడా 5 లక్షల కోట్లు అనేది మీరు నమ్ముతారు సార్? అంటే బేసిక్ ఎంత స్కామ్ జరుగుతుంది? 100%. ఇప్పుడు 1,00,000 కోట్లు 86,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో 1,00,000 కోట్లు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నమ్మినప్పుడు ఇది ఎందుకు నమ్ము? ఆయన అన్నదే కదా ఇది. రేవంత్ రెడ్డి అన్నదే కదా 86,000 కోట్ల ప్రాజెక్టులు 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందండి. రైట్. అవునా? మరి అటువంటిప్పుడు మరి దీన్ని ఎందుకు నమ్మకూడదు? మనం ఇక్కడ కనబడుతుంది భూమి ఉంది ఇక్కడ. ఆడ అసలు ఇంకా ప్రాజెక్టులలో ఇంకా అన్ని పిల్లర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, పెద్ద కట్టిండ్రు, డిజైన్ కనబడుతుంది, అంత కనపడుతుంది ఆడ. కానీ ఇక్కడ భూమి కనపడదు కదా. కనపడదు. ఇప్పుడు ఈ 5,000 ఎకరాల భూమి ఏదైతే ఉందో మనకు ప్రత్యక్షంగా కనపడదు కదా. ఆ కనపడే భూములు 5 లక్షల కోట్ల విలువ చేసే భూములను 5,000 కోట్లకి అమ్ముతున్నావు అంటే ఈ అమౌంట్ అంతా ఎక్కడ క్విడ్ ప్రోకే కదా. అంటే వాళ్ళకి కంపెనీలకు ఇస్తావు, కంపెనీలకు చీప్ ఇచ్చేసి వాళ్ళకి వెళ్ళి డబ్బులు కొట్టేస్తావు. ఆ కొట్టేసి వచ్చే ఎన్నికలలో రెండోసారి ముఖ్యమంత్రి అంటాను కదా మళ్ళా. మరి రెండోసారి ముఖ్యమంత్రి కావాలంటే డబ్బు పెట్టాలి కదా. ఆ డబ్బు అంతా ఇడికెళ్ళే కదా సంపాదించేది. నేను వ్యాపారం చేసి సంపాదించాడా ముఖ్యమంత్రి? లేకపోతే ఇంకా ముఖ్యమంత్రి అనుచరులు ఏమైనా వ్యాపారం చేస్తున్నారా? జీతం మీద బతికేసి అనుసైతే లేదే. 3 లక్షల జీతంతో ముఖ్యమంత్రి బతికే పరిస్థితి ఉందా? లేదు. ఆయన రేపు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావాలంటే ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి ఆయన? అవును. కాబట్టి ఒక్క ఓటు 50,000కైనా కొని రేపు మళ్ళా ముఖ్యమంత్రి కావాలనే తపనతోనే ఈ అంతా కూడా ఈ ప్రాజెక్టుల పేరు మీద ఆయన భూదోపిడి జరుగుతుందా సార్? 100% జరుగుతుంది. మంత్రులే వీళ్ళంతా కలిసి చేస్తున్న దోపిడీ ఇదంతా. దీనికే గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఫ్యూచర్ సిటీ పేరు మీద జరుగుతున్న తత్వంగా ఈ పైసలన్నీ దాంట్లో పెడతారు అంతే. అక్కడ పెట్టుబడులు వచ్చినాయని చెప్పి చూపించడం, 3 లక్షల కోట్లు వచ్చినాయి పెట్టుబడులు అని చూపించడం, అది కూడా ఫేక్. వీళ్ళ ఈ భూముల పేర్ల మీద వచ్చే డబ్బులంతా తీసుకుపోయి ఆడ కొత్తగా కంపెనీల పేరు మీద పెట్టి అవన్నీ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించినట్టు చెప్పి ఈ నాటకాలన్నీ కూడా ఏంటంటే లీగల్ చేసుకోవడం ఈ మనీ అంతా. రైట్. ఈ 5 లక్షల కోట్ల భూములను 5,000 కోట్లకు అమ్ముతున్నాడు కదా. ఈ డబ్బు అంతా కూడా ఇక్కడ వచ్చే ఇప్పుడు ఈ డబ్బు అంతా కూడా వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళి వస్తాయో వీళ్ళ దగ్గర డైరెక్ట్ తీసుకోలేరు కాబట్టి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి? వీళ్ళంతా ఆ కంపెనీల రూపంలో తీసుకోవాలి. వైట్ మనీ అవుతుంది. బయట నుండి కంపెనీల పేరు మీద బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవాలి అవుతుంది. అదే కదా ఈ ప్రోగ్రామ్ గ్లోబల్ సమిట్. అదే నిన్న కూడా పొంగులేటి శ్రీనివాస్ కొడుకుది ఒకటి హల్చల్ అయింది, భూమికి సంబంధించిన ఇది కబ్జా పెట్టిండు అనేది. అంటే బేసిక్గా మీరు నమ్ముతారు సార్? అంటే ఇప్పుడు ఎంత ఛాన్స్ ఉందో ఇప్పుడున్న తెలంగాణలో ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత అంటే కబ్జా అఫీషియల్గా చేసే కబ్జా ఉంటుందా? 100% ఉంటుంది. ఇప్పుడు ఇది అఫీషియల్ కబ్జా అన్నట్టుగా. ఇది అఫీషియల్. ఇప్పుడు ఇది అఫీషియల్ కబ్జా అన్నట్టుగా. 5 లక్షల కోట్ల విలువైన భూములను 5,000 కోట్లకు అమ్ముతున్నట్టు అఫీషియల్ కబ్జా అన్నట్టే కదా. క్విడ్ ప్రోకా అన్నట్టే కదా. క్లియర్గా క్విడ్ ప్రోకా అన్నట్టే కదా. ఇంత చీప్లను ఆయనకి ఇస్తున్నావు అంటే ఆయన దగ్గరికి లాభం వస్తున్నట్టే కదా నీకు.
అవును. ఆ లాభం డైరెక్ట్ తీసుకోకుండా ఇండైరెక్ట్గా ఈ కంపెనీల పేరు మీద, ఫ్యూచర్ సిటీ పేరు మీద, డెవలప్మెంట్ పేరు మీద 3 లక్షల కోట్లు తెచ్చినాము మొత్తం అని చెప్పి డామ్ పెట్టడం. ఎందుకంటే ఆ భూములన్నీ పోతున్నాయి కదా. 5 లక్షల కోట్ల భూములు పోతున్నాయి. అవును. దాంట్లో నువ్వు 3 లక్షల కోట్లు తెస్తానంటున్నావు. హ్మ్. అంతే కదా. ఇప్పుడు మీకు అంతకంటే ఈ భూమి విలువనే 5 లక్షల కోట్లు అండి. నువ్వు తెచ్చేది ఎంత? 3 లక్షల కోట్లు. అవును. భూమి విలువనే 5 లక్షల కోట్లు. సంబంధమే లేదు. అంతే కదా. నువ్వు సంబంధమే లేదు. 5 లక్షల కోట్ల భూములు అమ్మి నువ్వు 5,000 కోట్లకు అమ్మేసుకొని నువ్వు తెచ్చేదంత సొమ్ము 3 లక్షల కోట్లు అని చెప్తున్నావు. అది కూడా ఈ డబ్బంతా కూడా తీసుకుపోయి ఫేక్ కంపెనీల పేరు మీద తెస్తాను. మళ్ళీ రివర్స్ రివర్స్లో లీగల్ చేసుకుంటాను. సరే, రేపు ఆ డబ్బులే ఎన్నికలు పెడతావు.